ఫ్రిడ్జ్‌లో ఏముందని చూస్తే నాకు కొబ్బరి దొరికింది. కొబ్బరితో కొబ్బరి చట్నీ చేసుకుందాం అనుకున్నాను. ఈ మధ్య కాలంలో అందరూ ఇన్‌స్టాంట్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం చూస్తున్నారు కదా! సో, నేను ఇక్కడ రెగ్యులర్‌గా చేసుకునే ఒక ఇన్‌స్టాంట్ దోస రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఈ దోసకు కావాల్సిన పదార్థాలు 1 కప్ ఓట్స్, 2 స్పూన్ల రవ్వ, సాల్ట్, జీలకర్ర, 2 స్పూన్ల పెరుగు, వాటర్ ఇవన్నీ కలిపి ఒక 20 మినిట్స్ నానబెట్టేసుకోవాలి. ఈ నానినంత సేపట్లో మనము కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందాము. సో, ఇది కొబ్బరి చట్నీ ప్రాసెస్ మాక్సిమం అందరికీ తెలిసిందే, లేదా వీడియోలో మీకు కనబడతానే ఉంటది. కొబ్బరిలో నేను లాస్ట్ కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి కొత్తిమీర కూడా వేసుకుంటాను. మీరు వేసుకుంటే నాకు కామెంట్ లో చెప్పండి. కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, అల్లం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని కొంచెం ఆవాలు, కరివేపాకుతో తడకా వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బ్యాటర్ ని మిక్సీ పట్టేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని దోసలు వేసేసుకోవడమే. అంతే, యమ్మీ అండ్ టేస్టీ హెల్తీ ఇన్స్టెంట్ ఓట్ దోస రెడీ. చాలా టేస్టీగా ఉంటది గైస్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.